శుభోదయము, నమస్కారం. సత్యభాషానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్ రాంబాబు చెరువు. లోగడ మాట్లాడుకున్నాం, అందరం ప్రయత్నాలు చేశాం. వక్ఫ్ అమెండ్మెంట్ కోసం అని మనందరం కూడా మన ప్రాతినిధ్యాన్ని పంపించాం. వాళ్ళు ఎక్కువ పంపించారు, వీళ్ళు తక్కువ పంపించారు అని కొంచెం మదనపడ్డ మాట వాస్తవమే. కాకపోతే ఇది మనందరం ఎందుకు చేశాము అంటే కనుక మనలో జాగరూకత రావటం కోసం. జాగరూకత ఎందుకు? మనం అన్నదమ్ముల మధ్య తండ్రి గారు ఇచ్చిన ఆస్తిలో ఒక అరెకరం అటు ఇటు అయితే మనం కొట్టుకుంటున్నాం కదా. నాన్నగారు నీకు ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు, ఇదో నువ్వు ఇది అన్యాయం చేసావు, ఇది మోసం చేసావని మనం కొట్టుకుంటున్నాం కదా. నిన్న పొద్దున న్యూస్ పేపర్లో నీలకంఠ కళ్యాణి అంటే బాబా కళ్యాణి అంటారు ఆయన. అంటే ఆయన 3,000 కోట్లకు అధిపతి. అటువంటి అధిపతి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన వీలునామా కోసమని మాట్లాడుతూ వాళ్ళ అన్నదమ్ముల మీద వాడు వ్యాజ్యానికి వెళ్ళాడు కోర్టుకి. అలాగే చూడండి, మన గ్రామాల్లో గొల్లలు కుర్ములు ఉంటారు. ఒక గొర్రె అటు ఇటు అయినా, ఒక గేదె అటు ఇటు అయినా, ఒక ఆవు అటు ఇటు అయినా కూడా అన్నదమ్ముల మధ్యలో ఇంత కొట్లాట్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు తీసుకునేది అంటే మన ఆస్తి మీద మనకంత మమకారం ఉన్నది. అలాగే మన ఇంటి పక్కన వాళ్ళు కొత్తగా లేఅవుట్ వేసిన వాళ్ళు ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకు వస్తే గోడ ఇట్టా కట్టావు అని చెప్పి గోడ కూలగొట్టేంత వరకు కూడా మనతో కొట్లాడుతూ ఉంటారు. ఇవి మనలో మనం కొట్లాడుకుంటున్నాం, బాగానే ఉంది. మన భూములన్నీ పక్కవాడు లాక్కు వెళుతూ ఉంటే మన భూమిని చూపించి ఈ భూమి నాది అని చెప్తే దానికి దిక్కు దివాణం లేదు. మనకి అమ్ముకునేందుకు వెళ్తే గ్రామస్తుని ఇది నీ భూమి కాదు, వక్ఫ్ వాళ్ళకి చెందింది అన్నప్పుడు మన సమాజంలో ఎందుకు అంత జాగరూకత లేదు? అంటే మీ తమ్ముడు నీకు లోకు కాబట్టో, మీ అన్నగారు నీకు లోకు కాబట్టో, మీ పక్కింటి వాడు నీకు లోకు కాబట్టో వాడి మీదకి వెళ్తావా? మన ధర్మాన్ని ఎదిరిస్తూ మన ధర్మం పట్ల మన ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టు అగౌరవపరుస్తూ మన మీద ఇన్ని అగచాట్లు పెడుతున్న వాళ్ళ జోలికి మనం వెళ్ళమా? మన భూములు లాక్కుంటే ఊరుకుంటామా? ఇదే కదా వక్ఫ్ చట్టం అంటే. 1952లో నెహ్రూ గారు ఈ వక్ఫ్ చట్టాన్ని తెచ్చాడు లోపలికి. తెచ్చినప్పుడు వాళ్ళకి 52,000 ఎకరాల భూమిని వాళ్ళకి అప్పచెప్పి ఈ భూములు మీవిరా, మీరు చూసుకోమన్నారు. అప్పటి నుంచి 2013 దాకా మధ్యలో 1993లో మన పివి నరసింహారావు గారు వాళ్ళకి ఇంకింత శక్తులు ఇచ్చి ఇంకింత భూములు ధారపోసాడు. 2013లో ఎన్నికలు అయిపోయినాయి. రేపటి నుంచి ప్రధానమంత్రి మారుతాడనుకున్నప్పుడు, రేపు ప్రధానమంత్రి మారుతాడంటే ఇవాళ రోజున వక్ఫ్ చట్టాన్ని ఇంకా ధృవీకరించి వాళ్ళకి ఎక్కడ లేని బలాన్ని చేకూర్చి రాజ్యాంగబద్ధంగా దానికి ఒక ప్రాతిపదికన ఇచ్చి వాళ్ళు అప్పటికి వాళ్ళకి 3,16,000 ఎకరాల భూమి ఉంది వాళ్ళకి. 1952లో 52,000 ఎకరాలతో మొదలెట్టిన వాళ్ళు 2013 కల్లా 3,15,000 ఎకరాల భూభాగాన్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. అంటే ఇది మీకు ఏమి గుర్తు తేవాలి అంటే, మొఘలాయులు మన రాజ్యం చేస్తున్నప్పుడు, ఔరంగజీబ్ మన రాజ్యం చేస్తున్నప్పుడు వీళ్ళు 2వ క్లాస్ సిటిజన్స్. వీళ్ళ భూములను మనకి నచ్చిన భూమిని మనం తీసుకోవాలి, మిగతాది వాళ్ళకు వదిలేద్దాం అనే దృక్పథంలో మనని విసికించి వేసారించి మన అవమాన పెట్టి మన వాళ్ళని అమ్మి మన భూములన్నీ లాక్కున్న దాఖలాలు మనకి తెలియదా? మనకి తెలియదు. ఎందుకంటే హిస్టరీ మనకి చెప్పలేదు. హిస్టరీలో ఎందుకంటే ఫస్ట్ 5 విద్యాశాఖ మంత్రులందరూ కూడా ముస్లిమ్స్ అన్న విషయం మీ అందరికీ తెలుసు. 47 నుంచి 68 వరకు 5 విద్యాశాఖ మంత్రులు ముస్లిమ్సే. మద్రసా చదువు తప్ప వాళ్ళకు వచ్చిన చదువు ఇంకొకటి లేదు. వాళ్ళు ఏం చేశారంటే, అక్బర్ గొప్పవాడు, ఛత్రపతి శివాజీ దుర్మార్గుడు, డెకాయిటు అనే విధంగా మనని చదివించారు. ఇందిరాగాంధీ గారు తన బలం కోసమని తన ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని చెప్పి కమ్యూనిస్టులో చేతులు కలిపి విద్యాశాఖను అప్పటి నుంచి కమ్యూనిస్టులకు ఇచ్చి పారించింది. అందుకని మనం చదువుకున్న హిస్టరీ కరెక్ట్ హిస్టరీ కాదు, తప్పుడు హిస్టరీ. సరే, 2013లో 3,13,000 ఎకరాల నుంచి మొదలెట్టిన వాళ్ళు 2023 కల్లా 9,75,000 ఎకరాలకి ఆసామయ్యారు. అంటే
మన గొర్రెల కాపరి కుర్మి ఎవడైతే ఉంటాడో 20 గొర్రెల్ని పట్టుకెళ్ళి 6 నెలల తర్వాత వచ్చేప్పటికి అవి 50 అవుతాయి. ఎందుకంటే తన సంతానాన్ని తాను పెంచుకుంటూ పెరుగుతూ ఉంటాయి. వీడు అన్ని చోట్ల తిరిగి వచ్చేప్పటికి 20 కాస్త 50 అవుతాయి. అట్లా ఏమన్నా భూమి పుట్టిందా? అట్లా భూమిని తాను మల్టిప్లై చేసుకుందా? కాదు కదా. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ నాదంటివి, రాజీవ్ గాంధీ స్టేడియం నాదంటివి, ప్రధానమంత్రులు నాదంటివి, కొత్తగా కట్టిన పార్లమెంటు నాదంటివి, ఢిల్లీలో సగ భూభాగం నాదేనంటివి, పంజాబ్లో సగ భూభాగం నాదేనంటివి. అంటే వేరు చూపించేది నాది అంటే వాడు అనేందుకు ఏం లేదు, నీకున్న రాజ్యాంగ చట్టం ప్రకారం. ఇది దుర్మార్గమా, దౌర్జన్యమా? ఆలోచించాలి. మనం ఇంచు భూమి కోసం, అడుగు భూమి కోసం పక్కవాడి కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టేందుకు కూడా మనం వెనకాడిన వాళ్ళమే. అంత పౌరుషాలు మనలో ఉన్నాయే. మరి ఇంతింత భూములు మనం వెళ్ళిపోతూ ఉంటే చేత కాకుండా చూసి ఎందుకు కూర్చున్నాం మనం? కాబట్టి మిత్రులారా, మొన్న మనందరం కూడా సంతకాలు పెట్టి పంపించాం. అదేదో రెఫరెండం అనుకున్నాం కదా, రెఫరెండం కాదండి ఇది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూర్చుంటుంది. వాళ్ళు కూర్చునే ముందు అమిత్ షా గారు ఒక చిన్న ప్రకటన ఇచ్చారు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది మనం ఎంత ఆనందపడచ్చు అనే విషయాన్ని. 24 वक्फ संपत्तियों के प्रबंधन और संरक्षण और उसके दुरुपयोग तीनों को कमिटेड है और आने वाले दिनों में पार्लियामेंट में इसको पारित किया जाएगा. మొన్నటిదాకా మనం చేసిన పని ఏమిటంటే, బాధపడో భయపడో లేదు మన దేశం కోసం మనం చేసుకుందాం అనుకున్నప్పుడు ఏంటంటే 10 మందికి ఆ విషయం తెలిసింది. వక్ఫ్ చట్టం ఏమిటి, అమెండ్మెంట్ ఏం చేయబోతున్నాం, వాళ్ళు ఎవరెవరి భూములు లాక్కుంటే వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా వాళ్ళు ఎలా దాన్ని తీర్పు ఇవ్వగలుగుతారు అనే విషయాలన్నీ మనకు కొన్ని అవగాహన అయినాయి. ఇప్పుడు అమిత్ షా గారు విన్న తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే, రాజ్యసభలో వీళ్ళకి ఇప్పుడు మెజారిటీ వచ్చింది. అమిత్ షా గారి వాగ్దానం ప్రకారం అమెండ్మెంటు, అందులో ఉన్న దుర్మార్గాన్ని, మంచి మార్పుల కోసం మేము దీన్ని తెస్తున్నాము, పార్లమెంట్లో దీన్ని పాస్ చేస్తాను రానున్న రోజుల్లో అని ఒక హామీ ఇచ్చారు మన హోంమంత్రి అమిత్ షా గారు. మనందరం కూడా ఆనందపడాల్సిన విషయమే. కాకపోతే మన గుళ్ళు, వాటి భూముల పట్ల మనం జాగరూకతతో ఉండి ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని కాపాడుకుంటూ, వీలుంటే ఆర్టీఐ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు వేసి 1960 దాకా ఉన్న భూములు, 1947 దాకా ఉన్న భూములు ఏమేమి ఉన్నాయని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని ఆ భూములు ఏమవుతున్నాయని మనం చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కబ్జా పెట్టే భూములన్నీ గవర్నమెంట్ భూములు, దేవాదాయ శాఖ భూములే. కాబట్టి మన దేవుడు మాన్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆ దేవుడు మాన్యం మన పట్ల ఉన్నట్టయితే మన బీదవాళ్ళకి మనం చదువు చెప్పచ్చు, మన అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్ పెట్టి వాళ్ళకి వైద్యం చేయవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు, ధర్మాన్ని ప్రచారం చేయవచ్చు. మిత్రులారా, ఈ వీడియోని కనుక మొదటిసారి మీరు వింటున్నట్టయితే, సత్యభాష్యాన్ని మీరు మొదటిసారి వింటున్నట్టయితే దయచేసి సత్యభాష్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీకు తెలిసిన 10 మందికి పంపించండి. అందరిలో కూడా ఈ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపండి. మన భూముల్ని మనం కాపాడుకోవాలనే ఒక మాటని 10 మందికి చెప్పండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.